విజయనగరం జిల్లాలో హృదయ విదాకర ఘటన చోటు చేసుకుంది. 6 నెలల చిన్నారిపై వరుసకు తాతైనటువంటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఊయిల్లో ఉండగానే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇక రామభద్రాపురం మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలో ఉన్న కిరాణా దుకాణంలో సరుకులు తేవడానికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన ఎర్కన్న దొర అక్కడికి వచ్చాడు. చిన్నారిపై అత్యాచారం చేశాడు. దాంతో ఆ చిన్నారి గట్టిగా ఏడ్చింది. ఏడుపు విన్న చిన్నారి అక్క అక్కడికి వచ్చింది. ఇక తల్లికి సమాచారం అందించింది. తల్లితో పాటు గ్రామస్తులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి ఎవరికీ చిక్కకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారిని తల్లిదండ్రులు బంధువులు బాడింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ఘటనపై పోలీసులు ఫోక్స్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడి కోసం గాలించి చివరకు నార్లవలస దగ్గరే అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 నెలల చిన్నారి పసికందుపై వరుసకు తాత అయినటువంటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఊరిలో ఉండగానే అఘాయిత్యానికి ఒడిగట్టాడు నరరూప రాక్షసుడు. రామభద్రాపురం మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు చెప్పండి. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జన్నివలస పంచాయతీ నేరలవలస గ్రామంలో నిన్న రాత్రి ఏదైతే గిరిజన ప్రాంతానికి చెందినటువంటి బాలిక 6 నెలల పసికందుపై జరిగిన ఇటువంటి ఒక ఘటన మొత్తం సమాజానికి తలదించుకున్నటువంటి ఘటన జరిగింది. అయితే నిందితుడు ఎవరైతే ఉన్నారో బోయి వెంకన్న దొరని పోలీసులు కూడా ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడం వల్ల వెంటనే స్థానిక రామభద్రాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వీళ్ళు తీసుకెళ్లగా పాపకి రక్తస్రావం ఎక్కువ అవడంతో వెంటనే అక్కడి నుంచి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఘోష హాస్పిటల్కి చిన్నపిల్లలకు ప్రశ్నించి ఆ హాస్పిటల్ కూడా తరలించారు. దీనిపై ఇప్పటికే హోంమంత్రి కూడా వెంటనే స్పందించి విచారణకు ఆదేశం చేశారు. ఇప్పుడే ఒక అరగంట క్రితమే ఘోష హాస్పిటల్కి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అలాగే విజయనగరం ఎమ్మెల్యే పోస్పాటి అతిగతి కూడా వెళ్లి బాలికను పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి సూచించారు. అలాగే మరొక మంత్రి గుమ్మడి సంజయ్ కూడా మధ్యాహ్నం ఇంకో గంటలోపు హాస్పిటల్ చేరుకుని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మహిళా సంఘాలు వీరందరూ కూడా ఇటువంటి దారుణమైన సంఘటన కూడా జరగడం చాలా దారుణమని పేర్కొంటున్నాయి. నిందితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి కఠినమైన శిక్షణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.